అమరవీరుల సాక్షిగా కాంగ్రెస్ సర్కారు మరోసారి దౌర్జన్యానికి తెగబడింది. యువతకు 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి రేవంత్ సర్కారు పోస్టుల ఊసే లేకుండా దగా చేసింది. ఇదెక్కడి దుర్మార్గమని ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై నిండు అసెంబ్లీలో బూతులతో దాడికి తెగబడింది. సర్కారు తీర్పు నిరసనగా వాకౌట్ చేసిన బీఆర్ఎస్ గన్ పార్క్ లో యువత కోసం పోరాటానికి దిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కారు పోలీసులతో జులుం చేసింది. దుర్మార్గంగా గులాబీ నేతలను అరెస్టు చేశారు. వారందరినీ పోలీసు వాహనంలో తెలంగాణ భవన్ కు తరలించారు. అసెంబ్లీలో మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఇష్టం వచ్చిన ఎమ్మెల్యేల చేత చూపిస్తున్నాడు. ఈ నియంతృత్వ వైఖరిని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి సరైన రీతిలో బుద్ధి చెప్తారు. సీఎం 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 డౌన్ డౌన్ సీఎం సీఎం రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి. తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది. తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. అంతకుముందు పోస్టులే లేకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటన పేరిట కాంగ్రెస్ చేసిన దగాను బీఆర్ఎస్ ఎండగట్టింది. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని గులాబీ నేతలు ప్రశ్నించారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ నినాదాలతో అమరవీరుల స్తూపం దద్దరిల్లింది. రేవంత్ సర్కారు దొంగ హామీల పేరుతో నిరుద్యోగులను ఎలా మోసం చేస్తుందో బీఆర్ఎస్ నేతలు వివరించారు. नहीं चलेगा, तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, तानाशाही नहीं चलेगा, नहीं चलेगा, तानाशाही नहीं चलेगा. శాసనసభలో బజారు భాషణ, శాసనసభలో బజారు భాషణ, శాసనసభలో స్త్రీల ఆత్మగౌరవం మీద దాడి చేస్తారా? ఇది శాసనసభ కాదు, దుశ్శాసనసభ. శాసనసభ కాదు, ఇది శాసనసభ కాదు, శాసనసభ కాదు. స్త్రీలను అవమానించిన దానం నాగేందర్ వైఖరి